హాయ్, నేను శ్రీదేవి. బీరకాయ కర్రీ. ఈ కర్రీ రైస్కి చపాతీకి బాగుంటుంది. ఇలా చేయటం వలన కర్రీ కూడా ఎక్కువ అవుతుంది. మనకి రైస్లోకి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ కర్రీ ఇలా చేయటం వలన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీరకాయలు 1/2 kg, ఆనియన్ ఒక 2, కరివేపాకు, ఎండుమిర్చి. బీరకాయలని శుభ్రం కడిగేసి చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అందులో పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర. ఈ జీలకర్ర అనేది ప్రతి కర్రీకి వేసుకుంటాము. ఇది అరుగుదలకి బాగుంటుందని. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ కుక్కర్లో వేసి కలుపుకోవాలి. బీరకాయలని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేతిలో ఉందిలేంది చూసి కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఈ ఆనియన్లోనే ఈ కుక్కర్లో ఈ బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. బీరకాయలో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే సాల్ట్ 1 స్పూను, కారం 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్, కారం కొంచెం తగ్గించి వేసుకున్నాక లాస్ట్లో సరిపోతే మరలా చూసి వేసుకోవచ్చు. ముందు ఎక్కువ వేసేస్తే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్, చిన్న గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. 1 విజిల్కి బీరకాయ ఉడికిపోతుంది. మనకి ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో కర్రీ చేయటం వల్ల. మరలా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ బీరకాయలో ఉండే వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇందులోనే పాలు కానీ, మీగడ కానీ, వెన్న కానీ మనకి ఏది వీలుగా ఉంటే అది వేసుకోవచ్చు. వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ వాటరు, ఈ మిల్క్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉంచి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బీరకాయ కర్రీ రైస్కి, చపాతీకి వేసుకోవటానికి బాగుంటుంది. ఈ కూర చాలా వరకు మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని మనం రైస్కి, చపాతీకి ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, కూర గ్రేవీగా ఎక్కువగా వస్తుంది. మనకి ఆపరేషన్లు అప్పుడు కూడా ఈ బీరకాయ, సొరకాయ ఇలాంటివి పచ్చి కూరలు ఎక్కువగా ఇలా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కారం ఎక్కువ ఉండదు. పాలు కానీ, వెన్న కానీ వేయటం వల్ల కూరకి కొంచెం స్వీట్ అనేది ఉంటుంది. కూర కమ్మగా ఉన్నట్టుగా మనకి టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర ఇలా రైస్లో వేసుకొని కలుపుకొని పాలు వేయటం వల్ల ఈ కూరకి టేస్ట్ వస్తుంది కదా. ఇలా రైస్లో కానీ, చపాతీలో కానీ
ఈ బీరకాయ కర్రీ బాగుంటుంది.